మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఇంటర్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఏమవుతావు అంటే నేను ఇంజనీర్ అవుతాను అని చెప్తారు. సో ఇంజనీరింగ్కి ఎంపీసీ తర్వాత ప్రస్తుతం మనకి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంగా ఇంజనీరింగ్లో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, కొత్తగా మనకి ఏ బ్రాంచెస్ వచ్చాయి అనేది మనతో పాటు చర్చించడానికే ఉన్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇంజనీరింగ్ పిల్లలకి ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ సందర్భంగా అసలు తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్ ఇంజనీరింగ్కి? ఈ ఇయర్కి మనకి అప్రాక్సిమేట్గా అరౌండ్ 1.2 lakh సీట్స్ ఉన్నాయండి. 1.2 lakh సీట్స్ ఉన్నాయి. సో అసలు జనరల్గా అంటే అందరికీ తెలిసింది మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఈ ఇవి కాకుండా సివిల్, ఇవి కాకుండా ఇంకా కొత్త బ్రాంచెస్ ఏమైనా వచ్చాయా ఈ సంవత్సరం? మనకి మెజారిటీ సీట్స్ వచ్చేసి దాదాపుగా 1.2 lakhsలో మనకి 65% ఆఫ్ సీట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్లోనే ఉన్నాయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ పిల్లలు ఎక్కువ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే జాబ్ మార్కెట్ కానీ వాళ్ళకి వచ్చే శాలరీ ప్యాకేజెస్ కానీ కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ ఉన్నాయి. సో స్టూడెంట్స్ దాదాపుగా ఎక్కువ కంప్యూటర్ సైన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకి ఇందులో కొత్తగా వచ్చిన కోర్సెస్ ఏంటంటే మనకి కంప్యూటర్ సైన్స్లో ఎలైట్ బ్రాంచెస్ అంటామండి. అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ఇలా అంటే కోర్సెస్ అన్నీ వచ్చాయి. ఎక్కువ పిల్లలు దీని మీద మనకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఒక పార్ట్. ఓకే. ఓకే. మరి సిఎస్సి చదివే పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉంటుంది? సిఎస్సి బ్రాంచ్కి ఇప్పుడు ఫ్యూచర్ చాలా బాగుందండి. సో దాదాపుగా ప్రతి దాంట్లో మనకి అన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. సో మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవాళ కొంచెం ఎక్కువ శాలరీస్ ఇచ్చేది కూడా కంప్యూటర్ సైన్స్. సో ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా చేంజ్ అవుతుంది. వచ్చే టెక్నాలజీ అంతా కూడా మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఏ అప్లికేషన్ చూసినా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఉంటున్నాయి. సో అలా కాకుండా మనకి ఇవాళ డేటా సైన్స్ అనేది ఒక ఇంపార్టెంట్, అంటే విపరీతమైన డేటా జనరేట్ అవుతుంది. సో ఈ డేటా నుంచి మనము అనాలిసిస్ చేయడము, సో దానికి చాలా ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ చాలా ఎనార్మస్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో దీనికోసం మనము డేటా సైన్స్ ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. సో డేటా సైన్స్ ఇస్ ద బెస్ట్ కంపేరింగ్ టు ఆల్. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవి. ఓకే. అయితే సార్ పిల్లలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వైపు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మెకానికల్ బ్రాంచ్ రిలేటెడ్ ఉంటుందండి. ఎవరైతే మనకి ఫ్లైట్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్లైట్ మెయింటెనెన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ, కమర్షియల్ వెహికల్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి కానీ, సో దీనికి రెండు ఉన్నాయండి ఇందులో ఏరోనాటికల్లో. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే స్పేస్ గురించి కూడా మనము మాట్లాడతాము. సో ఇప్పుడు మనకు వచ్చే డ్రోన్ టెక్నాలజీ కానీ, శాటిలైట్ టెక్నాలజీ కానీ, అంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద స్పేస్ ఆల్సో ఇన్ ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మనము అందులో జాయిన్ అవ్వచ్చు. సో వీళ్ళకి ఇస్రోలో కానీ, డిఆర్డిఓలో కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఈ గ్రూప్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి వైపు వస్తే అండ్ ఇటు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వైపు వస్తే మన లోకల్లో అవైలబుల్ ఉన్నాయా? లోకల్లో లేవండి, హైదరాబాద్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చెన్నై మంచి ప్లేస్ అండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ. చెన్నై ఇస్ ద బెస్ట్ ప్లేస్ చదవాలి. సో మరి సిఎస్సి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్? సో సిఎస్సి వాళ్ళకి ఇవాళ చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. సో మనకి జాబ్ మార్కెట్ అంటే రెండు రకాల జాబ్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకి పేర్లు చెప్పాలి అంటే ఇప్పుడు మెటా ఉంది, ఫేస్బుక్, ఇది వాడేది యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అలా కాకుండా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని ఉంటాయి మనకి, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్ జెమినీ, యాక్సెంచర్, ఇవన్నీ ఏమో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాము. సో మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చి 20 lakhs to 40 lakhs ఉంటుంది. వేరే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో మనకి 3 lakhs నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ 3 to 4 lakhs నుంచి మనకి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది.
సో స్టూడెంట్ క్రీమ్ ఉన్న స్టూడెంట్స్ని అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ స్టూడెంట్స్ పాసింగ్ ఫ్రమ్ ఐఐటి కానీ ఎన్ఐటి నుంచి, సో దీస్ స్టూడెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజెస్ వచ్చేసి 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంటే ఐఐటి ఉన్న వాళ్ళు సిఎస్సి తీసుకుంటే బాగుంటుంది, మెకానికల్ తీసుకుంటే బాగుంటుంది అని ఇలా ఏమైనా ఉందా? ఐఐటి అంటే మనకి ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి. అందులో దాదాపుగా మనకి అన్ని బ్రాంచెస్ కూడా మంచి ప్లేస్మెంట్సే ఉంటాయి. సో ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఏంటంటే స్టూడెంట్ ఒక ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్ ఒక ఎబిలిటీ, స్టూడెంట్ కేపబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని బట్టి అతనికి వచ్చే ప్యాకేజ్ అదంతా డిపెండ్ అయి ఉంటుందండి. సో మరి జనరల్ గ్రూప్స్ మెకానికల్, ట్రిపుల్ వీటి వైపు వెళ్తే ఇవి సాఫ్ట్వేర్ కదా మనకి. Okay. సో ఇటు హార్డ్ మెకానికల్, ట్రిపుల్ వెళ్తే మెకానికల్కి ఎలా ఉన్నాయి? సో మెకానికల్కి ఏంటంటే అండి లైఫ్ అనేది చాలా కూల్గా నడిచిపోతుంది. ఇక్కడ మన కంప్యూటర్ సైన్స్ ఏంటంటే హీ షుడ్ బి అండ్ లెర్నర్ ఎవ్రీ టైం. సో టెక్నాలజీ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అతను అప్డేటెడ్గా ఉండాలి. కొత్తగా వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకు అప్డేట్ అయ్యి ఉండాలి. వేరేస్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్లో కానీ ఏంటంటే టెక్నాలజీ అనేది పెద్దగా చేంజెస్ అవ్వవు. సో వీళ్ళకి స్టార్టింగ్ ప్యాకేజెస్ ఏంటంటే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సాఫ్ట్వేర్ అంతా హైయెస్ట్ ప్యాకేజ్ లేకపోయినా సో వీళ్ళకి ఏంటంటే 15,000 నుంచి 20,000 శాలరీతో పర్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో పెద్దగా టెక్నాలజీ అంతా చేంజ్ అవ్వదు. సో లైఫ్ అనేది చాలా కూల్గా, వీళ్ళ జాబ్ లైఫ్ అనేది చాలా కూల్గా గడుస్తూ ఉంటుందండి. మెకానికల్, సివిల్ ఇవన్నీ. సో మెకానికల్ బెస్ట్ ఆప్షనా, ఎలక్ట్రానిక్స్ బెస్ట్ ఆప్షనా? సో అది స్టూడెంట్ ఒక ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. ఫ్యూచర్ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? ఫ్యూచర్ రెండింటికి ఉందండి. అన్నిటికీ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ అన్నిట్లో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా ప్రైవేట్ కంపెనీస్ కూడా దాదాపుగా 4 to 5 lakhs ప్యాకేజెస్, స్టార్టింగ్ ప్యాకేజెస్ ఇచ్చేసి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్కి కానీ. సో అన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కూడా దే విల్ రిక్రూట్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్. సార్ ఇప్పుడిప్పుడే ఇంటర్ అయిపోయి వస్తూ ఉంటారు కదా, సో చాలా మంది వారికి ట్రిపుల్ఈకి, ఈసీఈకి డిఫరెన్స్ చెప్తారా? సో ఈసీఈ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈసీఈలో మనకి రిక్రూట్ చేసుకునే కంపెనీస్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇలా కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఈసీఈ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటాయి. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఈసీఈలో కొత్త బ్రాంచ్ ఒకటి వచ్చింది, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది. ఎస్పెషల్లీ మనం యూజ్ చేసే స్మార్ట్ డివైసెస్ అన్నీ కూడా, స్మార్ట్ లైట్స్, స్మార్ట్ ఫ్యాన్స్, మనం యూజ్ చేసే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇవన్నీ కూడా ఐఓటీ బేస్డ్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న కోర్స్. ఇలా కాకుండా మనకు వచ్చే సెల్యులార్ టెక్నాలజీస్ 3G, 4G, 5G, ఇప్పుడు మళ్ళీ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 6G టెక్నాలజీస్. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా డెవలప్ చేసేదంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఐఓటీ మన లోకల్లో ఉందా సార్? లోకల్లో చాలా కాలేజెస్లో అవైలబుల్ ఉన్నాయి. కొత్తగూడెం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ ద ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మ్యానుఫ్యాక్చర్ ఇదంతా ఎలక్ట్రానిక్స్ అండ్ దానికి ఈసీఈ కిందకు వస్తుంది. పవర్ జనరేట్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఉంటారు. సో ట్రిపుల్ ఇందులో కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిమెన్స్, వాళ్ళు కూడా దాదాపు 20 lakhs ప్యాకేజ్తోని స్టూడెంట్స్ని తీసుకుంటారు. సిమెన్స్ కానీ, స్నైడర్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మంచి ఇది ఉంటుంది. ఇది కాకుండా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కోర్ బ్రాంచెస్ చదవడంలో ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, సో మంచి కాలేజ్లో సీట్ రాకుండా వాళ్ళకి ఐఐటి డ్రీమ్ ఉంటే రేపు గేట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో గేట్లో ద్వారా వాళ్ళు ఎంటెక్ చదువుకోవచ్చు. అలా కాకుండా చాలా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఈ గేట్ స్కోర్ని తీసుకొని బేస్ చేసుకొని జాబ్స్. అండ్ ఫైనలీ సివిల్ ఇలా ఉంటుంది సార్. సార్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బ్రాంచ్. ఎందుకంటే ఎప్పటికీ కూడా కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సివిల్ ఇంజనీర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మనకి రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, మల్టీ స్టోరేడ్ అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి. సో ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా బేసిక్ లెవెల్లో మనకి సివిల్ ఇంజనీర్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో ఎప్పటికీ కూడా సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎవర్ గ్రీన్ బ్రాంచ్. కాకపోతే కొంచెము కంపేర్ టు ద సాఫ్ట్వేర్ శాలరీస్కి సివిల్ ఇంజనీర్ శాలరీస్ కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్
ఇంజినీరింగ్ తర్వాత ఐ హావ్ సీన్ అంటే చాలా వరకు నేను చూసాను. సో, ప్రత్యేకంగా కోర్సెస్ నేర్చుకుంటున్నారు. లైక్ డేటా సైన్స్ కోర్స్ అని చెప్పేసి, తర్వాత సమ్ డిఫరెంట్ ఇంకా ఏవేవో ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా రిమెంబర్ లేదు. సో, ఈ కోర్సెస్ నేర్చుకుంటేనే జాబ్స్ మ్యాండేటరీయా? లేదు డైరెక్ట్ బీటెక్ అయిపోయినాకైనా వస్తాయా? సైన్స్ ఇంజినీరింగ్ చదివినా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజినీరింగ్ చదివినా, ఇక్కడ మనకొచ్చే ఏదైనా కూడా మనకి అకాడమిక్‌లో నేర్పించేది చాలా తక్కువ ఉంటుందండి. ఇండస్ట్రీలో కావాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. సో, కంపల్సరీ ఏ స్టూడెంట్ అయినా, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ కానీ, కమ్యూనికేషన్ స్టూడెంట్ కానీ, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కానీ కంపల్సరీ కోర్సెస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొనే వాళ్ళు ఆ సర్టిఫికేట్ కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కంపల్సరీ మనకేంటంటే ప్రోగ్రామింగ్ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. అల్గోరిథం డిజైన్ ఒకటి కంపల్సరీ కావాలి. అలా కాకుండా లేటెస్ట్ టెక్నాలజీస్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ, ఒక డేటాబేస్ ఒకటి కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అడ్వాన్స్డ్ థింగ్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సో ఆ టూల్స్ అన్నీ కూడా కంపల్సరీ నేర్చుకుంటే స్టూడెంట్స్‌కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో, మ్యాండేటరీగా ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అదర్ కోర్సెస్ అన్నిటిని నేర్చుకోవాలి. కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే చంది వరకి బీటెక్ అయిపోయాక నేర్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. సో, ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! లైఫ్‌లో సెట్ అవ్వడానికి. ఇక్కడ ఇంజినీరింగ్ మనకు 4 ఇయర్స్, ఇంటర్‌లోనే ఒక 1½ ఇయర్, 1 ఇయర్ వరకి వాళ్ళ కోర్స్ టైం పడుతుంది. సో, ఇలా కాకుండా ఈ 4 ఇయర్స్‌లోనే ఈ ఆన్‌లైన్‌లోనే కోర్స్ నేర్చుకునే ఆప్షన్స్ ఉన్నాయా? సో, మనం స్టూడెంట్ అనే అతను ఫస్ట్ ఇయర్ నుంచే కూడా మనకు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, రేపు అతను ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకునే వరకు ఏ టెక్నాలజీ ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఇప్పుడే మనకి నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లింక్డ్ఇన్ లాగా. సో, ఫస్ట్ ఇయర్ నుంచే రెజ్యూమ్ బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇవాళ పర్టికులర్గా సపోజ్ నేను ఇవాళ జావా నేర్చుకున్నాను. సో, జావా హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ హిస్ రెజ్యూమ్. లేదంటే ఇంకో డేటాబేస్ నేర్చుకున్నాను, ఆ డేటాబేస్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ టు దిస్ రెజ్యూమ్. సో, రెజ్యూమ్ బిల్డింగ్ అనేది కూడా ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఏ కోర్సెస్ అయితే ఎక్కువ డిమాండ్ ఉన్నాయి, ఏ టూల్స్ ఎక్కువ డిమాండ్ ఉన్నాయి, సో ఆ పర్టికులర్ టూల్స్ అనేది కూడా అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి అన్నీ కూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మనము ఓల్డెన్ డేస్‌లో అమీర్పేట్‌కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, సైమల్టేనియస్‌లీ ఇటు ఇంజినీరింగ్ చదువుకుంటూ, ఇటు ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటే త్వరగా లైఫ్‌లో సెట్ అయిపోవచ్చు. టెక్నాలజీ అనేది డే బై డే డెవలప్ అవుతుంది కాబట్టి సీఎస్ఈ అండ్ సీఎస్ఈలో కొత్తగా వచ్చిన సబ్ బ్రాంచెస్ తీసుకుంటే ఫ్యూచర్ త్వరగా సెట్ అయిపోవచ్చు. అవునండి. ఓకే. ఓకే సార్. స్టూడియోకి వచ్చి పిల్లలకి మంచి గైడ్‌లైన్స్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.